నిజాం ఆకృత్యాలను తన కలంతో బుద్ధి చెప్పిన సోహిబుల్లా ఖాన్ ఫోటోతో తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీని విడుదల చేయడం సంతోషంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు రూపొందించిన డైరీని లక్ష్మణ్ ఆవిష్కరించారు. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డుతో పాటు ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్టు పిల్లలందరికీ ఉచిత విద్య కల్పించాలని కోరారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. పత్రికా సర్క్యులేషన్ తో సంబంధం లేకుండా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ప్రయాణించే విధంగా ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఒక డిమాండ్ పెడతా ఉంది. మడమ తిప్పకుండా, రాజీ పడకుండా, ఎత్తిన కలం దించకుండా పోరాటం చేసి చివరికి ఆ యొక్క నిజాం యొక్క రక్కసి మూకలకు బలైనటువంటి షోహిబుల్లా ఖాన్ను నిజంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ విమోచన పొందిందంటే, తెలంగాణ విముక్తి కలిగిందంటే ఇలాంటి మహనీయుల త్యాగాల వల్ల అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు నేను అభినందిస్తూ